ఆకట్టుకునే రంగు, నోరూరించే రుచి వీటికి అంతగా లేకపోయినా వీటిలోని పోషకాలు సంగతులని తెలుసుకుంటే అమాంతం తీగ మొక్కను నోట్లో పెట్టేసుకుంటారు. వర్షాకాలంలో మట్టిలో పెట్టిన తాటి బుర్రల నుంచి వచ్చే మొలకలే ఈ తీగలు. కొన్ని చోట్ల వీటిని గేగులు అని పిలుస్తారు. తాటి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనిపించే తీగలు చలికాలంలోనూ దొరుకుతాయి. ఒకప్పుడు పల్లెల్లో మంచి చిరుతిండిగా పేరు పొందిన ఈ తీగలు ఇప్పుడు నగరాల్లోనూ విరివిగానే కనిపిస్తున్నాయి. శీతాకాలం రాగానే రోడ్ల పక్కన ఉడకబెట్టినవి, కాల్చినవి అమ్ముతుంటారు. చిన్నప్పటి నుంచి తినే అలవాటు ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వాటిని అంతగా ఇష్టపడరు. కానీ తీగల్ని తక్కువ ఖర్చులోనే సహజ సిద్ధంగా దొరికే పోషకాహారం అని చెప్తారు పోషకాహార నిపుణులు. తీగల ద్వారా పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. ఇంకా వీటిలో పీచు అధికంగా ఉంటుంది. బి విటమిన్, సి విటమిన్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే వీటిని తరచూ తినటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు. చలికాలంలో జీర్ణ వ్యవస్థ కాస్త మందగిస్తుంది. ఈ సీజన్లో అధిక పీచుతో ఉండే తీగలను ఆహారంలో చేర్చుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. పిల్లలకు, పెద్దలకు వీటి వలన ఆకలి పెరుగుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. ముఖ్యంగా పైల్స్తో ఇబ్బంది పడే వాళ్లకు తీగలు సూపర్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి తీగల్లోని పోషకాలు. వీటితో గుండె జబ్బులు దరిచేరవు. సి విటమిన్తో రోగనిరోధక శక్తిని పెంచే తీగలతో కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుంది. తీగల్లో ప్రోటీన్ శాతం ఎక్కువ. ఇది శరీరంలో దెబ్బతిన్న కండరాలను బాగు చేయడానికి, హార్మోన్లు, ఎంజైముల తయారీకి, బరువు నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుంది. పేగుల్లో రక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి తీగలు బాగా పనిచేస్తాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి ఈ తీగలను మధుమేహులు తినవచ్చు. చక్కెర స్థాయిలతో పాటు రక్తపోటును నియంత్రిస్తాయి. పోషకాహార లోపాన్ని తగ్గించి తీగలను గర్భిణులు, బాలింతలు తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. వీటిల్లోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. అంతేకాదు గర్భాశయ బలానికి తోడ్పడుతుంది. తీగలతో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. తీగల్లో తక్షణ శక్తినిచ్చే పిండి పదార్థాలు ఉంటాయి. వీటిల్లోని అధిక నీటి శాతం శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. దీంతో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. తీగలతో ఎక్కువ మొత్తంలో కాల్షియం అందుతుంది కాబట్టి ఎముకల దృఢత్వానికి మంచి పని చేస్తాయి. వీటిని తింటే పిల్లలు ఎత్తుగా పెరుగుతారు. పెద్దల్లో ఎముకల పెళుస్థానం తగ్గుతుంది. ఇంకా వీటిని బాగా నమిలి తినటం వలన దంతాలు గారపోతుంది, నాలుక శుభ్రం అవుతుంది. రసాయన ఎరువులు లేకుండా దొరికే ఈ అద్భుతమైన ఆహారంతో ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి. అచ్చంగా వాటిని తినలేని వారికి సులువుగా పిల్లలు కూడా తినడానికి తీగల నుంచి వివిధ ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. తీగలు, రవ్వ, పిండి, మాల్ట్ ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా తీగల పాలపొడి, క్యాండీలు వస్తున్నాయి. ఇంకా మిఠాయిల నుంచి కేకుల వరకు రకరకాల తీగల స్పెషల్ ఐటమ్స్ని తయారు చేస్తున్నారు ఫుడ్ లవర్స్. 100 గ్రాముల కాల్చిన తీగల్లో శక్తి 130 నుంచి 384 కిలో క్యాలరీలు, పిండి పదార్థాలు 24 నుంచి 85 గ్రాములు, ప్రోటీన్లు 8.5 గ్రాములు, కొవ్వు 0.3 గ్రాములు, పీచు 7.3 గ్రాములు, కాల్షియం 53 మిల్లీగ్రాములు, ఐరన్ 1.7 మిల్లీగ్రాములు,